హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహానస్ కిచెన్. మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వుల పుదీనా చట్నీ అండి. ఇది వేడివేడి రైస్లోకి ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా వేస్తే మాత్రం మూత పెట్టి కుక్ చేయాలండి, ఎందుకంటే ఆయిల్లో వేయగానే అవి పేలి ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక ఇందులో ఒక గడ్డ వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్నాక వీటిని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా చింతపండు అనేది వేసుకోవాలి. చింతపండు వల్ల చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులో కడిగి శుభ్రం చేసుకున్న 2 పుదీనా కట్ట ఆకుల్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. పుదీనా డైజెషన్లో చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఈ పుదీనాని మనం మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ పుదీనా చట్నీ వేడి అని రైస్లోకి ఇంకా చపాతీలకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన పుదీనా అనేది కుక్ అయింది కదండి, ఇది చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి రుచి తగినంత సాల్ట్ వేసుకొని అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఒక 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇందులో ఒక 5 వెల్లుల్లిపాయలు, ఒక రెబ్బ కరివేపాకు, 2 మిరపకాయలు వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపేసుకొని ఇంతకుముందు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న చట్నీ ఉందో అది ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి, రైస్లోకి ఇంకా చపాతీలకు టేస్టీగా ఉండే పుదీనా నువ్వుల చట్నీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇటువంటి ఎన్నో మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.